Right, good evening, my dear students and parents and friends. ఎలా ఉన్నారు? సో ఇవాళ మనము హౌ టు గెట్ ఎ సీట్ ఇన్ విఎన్ఆర్ విజేఐటిఈ కంప్లీట్ డీటెయిల్స్ మనం నేర్చుకోబోతున్నాము. సో విఎన్ఆర్ విజిఐటి అనేది మనకి 1995లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది వచ్చేసి మనకి ఇక్కడ కూకట్పల్లి నుంచి లేదా హౌసింగ్ బోర్డ్ నుంచి జస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో లేదా ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ప్రగతి నగర్ అంటాము. ప్రగతి నగర్ నిజాంపేటలో ఉంటుంది. దిస్ ఈజ్ అటానమస్ కాలేజ్. మీకు తెలుసు కదా, అటానమస్ కాలేజెస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ కరికులమ్స్ కానీ లేదా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ గురించి కానీ ఏదైనా కరికులంలో ఎప్పుడైనా చేంజెస్ చేసుకోవాలన్నా కానీ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఇన్ దిస్. రైట్, మీకు తెలుసా ఈ కాలేజీలో 1 CR దగ్గరికి శాలరీలు కూడా వచ్చినవి రీసెంట్గా. అండ్ 40-50 lakhs అనేది వెరీ నామినల్గా వస్తున్నవి ఈ క్యాంపస్లో కనుక చదివితే. అండ్ ఇది మన ఎంసెట్ ర్యాంకింగ్ ప్రకారం చూస్తే టాప్ ఎంసెట్ కాలేజెస్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్టర్ JNTU అండ్ OU. కాబట్టి ఇలాంటి గుడ్ కాలేజీని మనం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు. కాబట్టి లాస్ట్ వరకు జాగ్రత్తగా వాచ్ చేయండి. దేర్ ఫోర్ యూ విల్ గెట్ కంప్లీట్ డీటెయిల్స్. అసలు కట్ ఆఫ్స్ ఏంటి, అసలు శాలరీలు ఎలా ఉన్నాయి, ఏ బ్రాంచ్ బాగుంది, అండ్ క్యాంపస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్ రిక్వైర్డ్ ఆన్ దిస్. రైట్, లెట్ us స్టార్ట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆన్ దిస్ నౌ. సో హియర్ ఈజ్ ఇది ఒక అటానమస్ కాలేజ్ అంటున్నాము. ఇది ఇప్పుడు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు ఎవరైనా ఒకవేళ మిస్ అయి ఉంటే ఇక్కడ పెడతారు, పిన్ చేస్తారు చూడండి. ఒక టాప్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవాలంటే మనకు 5 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కంపల్సరీగా అని చెప్పాను. వాట్ ఈస్ దాట్? ఫస్ట్ వన్ ఈజ్ AICTE అప్రూవల్ ఉందా లేదా, NAC గ్రేడియేషన్, NAC ర్యాంక్ ఎలా ఉంది, అండ్ NBA ర్యాంక్ ఎలా ఉంది, అండ్ IOE అనేది ఉందా లేదా, అండ్ NIRF ర్యాంకింగ్ ఎలా ఉంది. ఇవన్నీ మనం కంపల్సరీగా చూసుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకుండా ఈ పాయింట్లు జాగ్రత్తగా చూడండి డియర్ స్టూడెంట్స్. సో AICTE అప్రూవల్స్ అనేవి జనరల్గా ఎవ్రీ ఇయర్ తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే ఎవ్రీ ఇయర్ ఉంటుందో చూసుకోండి. కొన్ని కాలేజెస్ అయితే ఎవ్రీ ఇయర్ తీసుకోకపోవటం వల్ల సడన్గా మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం. అట్లా కొన్ని కాలేజెస్ జరిగినాయి కూడా. సో డియర్ టేక్ కేర్. ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది? మీరు అనుకున్న కాలేజీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఆ కాలేజ్ వెబ్సైట్లో పెట్టాలి. ఒకవేళ లేదు అనుకున్నా కానీ వాళ్ళ అడ్మిన్ వాళ్ళతో మాట్లాడి మనం కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవాలి మై డియర్. అదర్వైజ్ కెరీర్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో కాబట్టి ఈ పాయింట్ జాగ్రత్తగా చూసుకోండి. AICTE అప్రూవల్స్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. అండ్ వీళ్ళు 28 వరకు కూడా ఆల్రెడీ అప్రూవల్ తీసుకున్నారు. కొన్ని ప్రోగ్రామ్స్కి 25 వరకు కూడా అప్రూవల్ తీసుకున్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు NAC అగ్రిడేషన్ అనేసి దిస్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ మై డియర్. NAC A++ ఉంది, తెలుసా మీకు? ఇది A++. ఈవెన్ JNTకి అది ఏనే ఉంది. A++ అనేది హయ్యెస్ట్ అన్నమాట. నెక్స్ట్ A+ అండ్ నెక్స్ట్ వచ్చేసి A ఉంటుంది. రైట్ మై డియర్. సో దీనికి మనకి NAC అక్రిడియేషన్ ఎంతవరకు ఇచ్చున్నారంట? NAC అక్రిడియేషన్ వచ్చేసి A++ కూడా ఉంది దీనికి. సో కాబట్టి దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. షుడ్ నాట్ మిస్ ఇట్ మై డియర్, షుడ్ నాట్ మిస్ ఇట్. ఈజ్ ఇట్ ఆడిబుల్? సరిగా వినపడుతుందా? Is it audible? Right. Okay. Everything is clear. Thank you. Now look here. After this AICTE approvals తర్వాత మనం చెక్ చేసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏమని చెప్పాను? NAC అక్రిడియేషన్ ఎలా ఉందనేది చూసుకోవాలని చెప్పాను. NAC వాళ్ళది ఇక్కడికి వచ్చేసి A++ ఉంది. అవి 4 పాయింట్స్కి 3.73 ఉంది. సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్, సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. 3.73 అంటే ఆల్మోస్ట్ IITs కూడా అలానే ఉంటుంది. 3.73, 3.8, 3.9 అలా ఉంటుంది IITs కూడా. సో కాబట్టి డియర్ దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్. 3.73 ఉంది అని గుర్తుపెట్టుకోండి. JNTU హైదరాబాద్కి NAC వచ్చేసి ఏనే ఉంది. A+ కూడా కాదు, A++ అసలే కాదు, ఏ ఉంది JNTU హైదరాబాద్కి. సో దిస్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్ యూ హ్యావ్ టు నోట్.